షిరిడీలోని సత్యసాయి బాబా విగ్రహం ఎలా ఉంటుందో అచ్చం ఈ విగ్రహం కూడా ఎంతో చక్కగా చూడండి బాబాగారు కళ్ళు చూస్తూ ఉన్నట్టు ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంది. సేమ్ బాబా పోల్ బాబాయే ఇక్కడ ఉంటున్నట్టు కనిపిస్తూ ఉన్నారు బాబా. చాలా చక్కగా ఆయనకి ఏమేమి వస్త్రాలు ఎలా పెడతా ఉంటారో బాబా ని అలాగా కూర్చున్నటువంటి ఆ కూర్చొనే ఆ కాలు పాదాల దగ్గర నుంచి చూడండి పాదాలు కూడా బాబా సాక్షాత్తు కూర్చున్నట్టే కనిపిస్తూ ఉంది. ఆ చేతులు కానీ ఈ విగ్రహం ఇంత చక్కగా తయారు చేసి ఇక్కడ ఇలా పెట్టడం ఎంతో ఆకర్షణీయంగా భక్తులకు కనిపిస్తూ ఉంది. ఎంతో చక్కగా ఉంది. నిజంగా చెప్పాలనుకుంటే బాబా సాక్షాత్తు ఇక్కడే ఉన్నారేమో అని అనిపించేటట్టు కనిపిస్తూ ఉన్నారు బాబా. నేను బాబాగారి విగ్రహాన్ని అయితే పెట్టుకోలేదండి. ఆ విగ్రహం ఉన్న చోటు నేను ఉండే రూమ్ కింద నాకు మొదట ఉండేది. కానీ అది ఏమైందంటే ఆ విగ్రహం తయారు చేసిన శిల్పి ఇక్కడ ఆరిడోలో ఉంటాడు రవి గారని. ఆయన ఎందుకు వచ్చాడో నా దగ్గర తెలియదు. నా దగ్గరకు వచ్చి ఏమంటే ఈ విగ్రహాన్ని మీకు ఇస్తాను, మీరు ఏమైనా డబ్బులు నాకు ఇవ్వద్దు, ఈ విగ్రహాన్ని మటుకు మీరు తగిన ప్లేస్లో పెట్టాలి అని చెప్తే అలాగే అన్నాను. నా ప్లేస్ నేను ఖాళీ చేసి ఆయన పెట్టుకున్న అక్కడి నుంచి ఇంకా అదే ఆ రోజు నుంచి ఇంకా ఈ రోజు వరకు ఇంకా ఆ బాబాగారితోనే మేము మొత్తం ఫ్యామిలీ అంతా మేము ఉన్నాం. అలాగే ఇంకొక శిల్పి వచ్చి మా ఇంట్లో ఏమంటే ఒక విగ్రహాన్ని ఇస్తాను, నేను కూడా డబ్బులు తీసుకోకుండా మీకు ఇస్తానంటే ఇంట్లో కూడా ఇదే విగ్రహం ఇంట్లో నాకు వచ్చింది. అప్పుడు దాని అర్థం ఏంటంటే మేము బాగా గారికి చాలా నమ్మేమని, అలాగే మాకు కూడా ఆయన దీవిస్తున్నాడని మా నమ్మకం మొదటి నుంచి. అంతే. ఆ ఎనర్జీ అనేది మనం చెప్పలేమండి, నోటితో చెప్పలేము. వచ్చిన వాళ్ళందరూ మటుకు అది ఫస్ట్ విగ్రహం మొత్తం ఆ శిల్పి చేసిన ఫస్ట్ విగ్రహం అది. ఆ ఫస్ట్ విగ్రహాన్ని ఇంట్లో చేసిన విగ్రహం కూడా ఆయన చేసిన ఫస్ట్ విగ్రహమే. 2 విగ్రహాలు నా దగ్గర రావడం మా బాబాగారితో ఉన్న సన్నిహితం అనుకుంటాం. ఆయన దీవెనలు మాకు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మొత్తం పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ అందరూ కూడా అమెరికాలో ఉన్నా సరే వాళ్ళు బాబాగారిని కొలుస్తుంటారు ఎప్పుడు కూడా ఈ రోజు వరకు. బాబాగారి విగ్రహానికి ఇక్కడ తయారీ చేయడానికి ఇక్కడే తయారు చేయండి. వైజాగ్లో నేను చేయించలేదండి. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన తయారు చేశారా? లేదు ఆయన చేసి నాకు ఆయన శిల్పి అని కూడా నాకు తెలియదు. ఆయన చేసి సడన్గా నా దగ్గరికి వచ్చి ఏమంటే విగ్రహం ఉంది అని చెప్తే వెంటనే నేను తీసుకొచ్చి పెట్టడం, దాన్ని చాలామంది చూసి చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఈ విగ్రహాన్ని వాళ్ళు కూడా చేయించుకున్నారు. వాళ్ళ గుళ్ళో కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ పెట్టుకుని నాకు తెలిసిన మట్టుకు మా అపార్ట్మెంట్లోనే 3-4 చేయించుకొని వాళ్ళ అపార్ట్మెంట్లో పెట్టుకున్నారు ఆయన చేత చేయించి. అలాంటి పరిస్థితి.